నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. ఒక ప్రతిపాడు ఓటరుగా నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మా ప్రతిపాడుకు విచ్చేసి వైఎస్ఆర్సీపీ సస్పెండ్ చేసినటువంటి మాజీ పొన్నూరు శాసనసభ్యుడైనటువంటి మరి ఎంవి రమణ గారిని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఎందుకంటే సస్పెండ్ అయిన వాడికి ఏదో ఒక పార్టీ అండ కావాలి, గొడుగు కావాలి. సరే, అతను చేరాడు, నువ్వు చేర్చుకున్నావు, తప్పులేదు. కానీ నీవు అక్కడ చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఒకసారి చూద్దాం. నేను హైదరాబాదుని మహానగరంలా చేశా. నువ్వు చేసేదేంట హైదరాబాద్ని మహానగరం లాగా? ఎవరు నమ్ముతారో? హైటెక్ సిటీ నిర్మాణంలో నీ పాత్ర ఉండవచ్చు. ఎవరు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన, రాజీవ్ గాంధీ గారి ప్రోత్సాహంతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి హైటెక్ నిర్మాణాన్ని, హైటెక్ భవన నిర్మాణాన్ని నువ్వు వేగంగా చేశావు. ఆ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్నంతా కూడా మీ కులానికి దోచిపెట్టుకున్నావు అంటంలో ఎలాంటి సందేహం లేదు. దానివల్లే హైదరాబాద్ డెవలప్ అయిపోయింది అనుకుంటే ఎట్లా నువ్వు? అంతకుముందు ఉన్నటువంటి హైదరాబాదుని చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమల సంగతి ఏంటి? బిహెచ్ఈఎల్ లాంటి అతిపెద్ద సంస్థల సంగతి ఏంటి? 400 సంవత్సరాల హైదరాబాద్ చరిత్ర సంగతి ఏంటి? నువ్వు వచ్చి ఏదో చేశానంటే, నువ్వు చేసింది నిజమైతే నిన్నెందుకు అక్కడ ప్రజలు చిత్తుగా ఓడించారు? కనీసం హైదరాబాదులో కూడా కనీసం నిలవటానికి నీడలేని విధంగా ఒక్క కూకట్పల్లిలో మాత్రమే నువ్వు ఆ డివిజన్ లో మాత్రమే ఎప్పుడన్నా ఒకసారి గెలుస్తావు. ఇక అంతకు మించి నీకు ఎక్కడ కూడా గెలుపు లేకుండా ఎందుకు చేశారు? నువ్వు నిజంగా హైదరాబాద్కి ఏమి పని చెయ్యలేదు కాబట్టి. హైదరాబాద్ కోసం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారే, ప్రారంభించింది రాజశేఖర్. ఇక్కడ ఏమంటావు? నేను ఇక్కడ అమరావతిలో ఓఆర్ఆర్ నిర్మించాలనుకున్నాను. చాలా విస్తృతమైనటువంటి పరిధిలో సత్తెనపల్లి నియోజకవర్గం, ఇట పత్తిపాడు నియోజకవర్గం, అన్ని నియోజకవర్గాల పేర్లు చెప్పావు. ఆ స్థాయిలో ఓఆర్ఆర్ నిర్మించాలనుకున్నాను అన్నావు. నువ్వు మొన్న అసలు లేని నీ మీద కేసు వచ్చింది. అవి అలాంటి ప్రణాళికలు సిద్ధం చేసేటటువంటి వాళ్లకు ప్రణాళికల పేరుతోటి 100 కోట్ల పైగా దోచిపెట్టావు. మళ్ళీ ఆ డబ్బును నువ్వు తెప్పించుకున్నావని నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడే అసలు లేని ఓఆర్ఆర్ అని చెప్పేసి అన్నావు. అంటే నీ మీద కేసు వచ్చినప్పుడు ఓఆర్ఆర్ అనేది ఉండదు ఇక. కానీ నువ్వు ప్రజల్లోకి వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పడానికి ఆ లేని ఓఆర్ఆర్ మళ్ళీ పుట్టుకొస్తుందా? నువ్వు ఇంకొక మాట అన్నావు, అమరావతి అంటే రాజధాని అంటే 4 బిల్డింగులు కట్టడం కాదు, విశాఖపట్నంలో సముద్ర తీరంలో 4 బిల్డింగులు కట్టి రాజధాని తరలించాలని చూస్తున్నారు అని చెప్పేశాను. అమరావతిలో 4 ఏళ్లు పరిపాలించి నువ్వేం చేశావు? రాజధాని రైతులకు చుక్కలు చూపించలేదా? రాజధాని రైతులకి భూములు, కమర్షియల్ ప్లాట్స్, హౌసింగ్ ప్లాట్స్ పంచుతానని ఒక్కటంటే ఒక్క ప్లాట్ పంచావా చంద్రబాబు నాయుడు? ఒక్కటంటే ఒక్క ప్లాట్ ఇచ్చావా? వాళ్ళ భవిష్యత్తును సర్వనాశనం చేసి వాళ్ళకి అరచేతిలో వైకుంఠం చూపించి మట్టి బిసుక్కొని ఎన్నాళ్ళు బతుకుతారు, మీకు బంగారంలో మిమ్మల్ని ఊగిస్తాను, తోలనాడిస్తాను, తూగిస్తానని చెప్పి వాళ్ళని మాయ చేసి వాళ్ళ దగ్గర భూములు లాక్కొని వాళ్ళని ఈ రోజున రోడ్డు పాలు చేసి 3 పంటలు పండేటటువంటి భూముల్ని బీడు భూములుగా మార్చి పాపాన్ని మూటగట్టుకుంది కాకుండా ఏమంటావు? 4 బిల్డింగులు కట్టడం రాజధాని కాదు అంటావా? నువ్వు 4 బిల్డింగులు కట్టడం కాకుండా ఏం చేసావు? అక్కడ 4 అపార్ట్మెంట్లు కట్టావు. సరే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి హైకోర్టు కట్టావు,
అసెంబ్లీ కట్టావు, దాన్ని తీసేయి. అవి కాకుండా ఇంకేం కట్టావు నువ్వు అక్కడ? రాజధాని నిర్మాణాలు ఎక్కడ ఉండవు చంద్రబాబు నాయుడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఎక్కడైతే నగరం ఉంటుందో ఆ నగరాన్ని ఆవరించి ఆ నగరంలో రాజధాని పెట్టుకొని ఆ నగరాన్ని వృద్ధి చేసుకోవటమే. అంతేగాని ఇది రాజుల కాలం కాదు. రాజధాని నిర్మించడానికి ప్రజల సొమ్ము రాళ్లపాలు చేయటానికి 13 జిల్లాల ప్రజల సొమ్మును తీసుకొచ్చి 29 గ్రామాల్లో పోసేసి నీ కులాన్ని పోషించుకోవటానికి నువ్వు వేసినటువంటి ఎత్తుగడని ప్రజలు చీగొట్టారు కాబట్టి నిన్ను 23 స్థానాలతో పక్కన పెట్టారు. అమరావతి ప్రాంతంలో కూడా నిన్ను ఓడించారు. నేను సంపద సృష్టించేవాడిని. ఏం సంపద సృష్టించావు? ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి శాతం అప్పులు, అంటే వడ్డీ రేటు 10.53% వడ్డీలకు అప్పులు తీసుకొచ్చావు, బాండ్లు కొన్నావు. ఆ బాండ్లన్నీ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ అప్పులు తీర్చడానికి మోయలేని భారం అయింది. నువ్వేమంటావు? జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్నాడు అన్న. 10 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు దోచుకున్నాడు నిజమైతే ప్రజలే ఆయన్ని ఓడిస్తారు. మరి ఆ 10 రూపాయలు ఎవరి ద్వారా ఇచ్చాడు? వాలంటీర్ల ద్వారా ఇచ్చాడు. 100 రూపాయలు కూడా ఎవరి ద్వారా దోచుకున్నాడు? అదే వాలంటీర్ల ద్వారా దోచుకున్నాడు నీ లెక్క ప్రకారం. మరి ఆ వాలంటీర్లను చూస్తే ప్రజలు చేదరించుకోవాలి కదా, ప్రజలు వాళ్ళని తరిమి కొట్టాలి కదా. మరి అదే వాలంటీర్లను మీద కొత్తగా ప్రేమ కురిపిస్తున్నావే నువ్వు. అదే వాలంటీర్లు మగవాళ్ళు లేనప్పుడు, ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపు కొడతారని చెప్పి నీచమైన ఆరోపణలు చేసినటువంటి నువ్వు, ఉమెన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నారని చెప్పి నీ పార్ట్నరు దుర్మార్గపు ఆలోచనలు వాళ్ళ మీద చేసి, ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తాను, 5,000 ఏం జీతం అని చెప్పేసి అంటున్నావే. నీ యొక్క జిత్తుల మారితనం తెలియని వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు? నీ యొక్క నాటకాలు తెలియని వాళ్ళు ఎవరు? నీ నాటకాలు తెలియని వాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేద్దాం అనుకుంటే ఎవడు చేయొద్దన్నాను నిన్ను. పూర్తి 2018లోనే పూర్తి అయిపోయింది. రాసి పెట్టుకోండి అని చెప్పేవే శాసనసభలో. జలవనరుల శాఖ మంత్రి చేత చెప్పించేవే. ఎందుకు ఆగిపోయింది? ఎవరు చేయొద్దన్నారు నిన్ను? ఎవరు చేయొద్దన్నారా? ఎవరు చేయొద్దన్నారు నిన్ను? ఎవరు పూర్తి చేయొద్దన్నారు? అక్కడ చేయాల్సిన విధంగా చేయకుండా, కింద పునాది లేకుండా పైన మాత్రమే అడావుడి చేసి మళ్ళీ ఆ నిర్మాణం మరి కాస్త ఆలస్యమైపోవటానికి కారణం అయ్యి, బాధ్యుడు అయ్యి, దాన్నంతా పునఃసమీక్షించుకొని దాన్నంతా పని చేయాలంటే ఆలస్యం జరుగుతున్నటువంటి తరుణంలో కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ సంస్థ కూడా మరి సమయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు సృష్టించింది నువ్వు కదా. ఆ కథ అయిపోయింది. అరే 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 నువ్వు ఉన్న 4 ఏళ్ల కాలంలో అసలు ఇళ్ళే ఇవ్వలేదు, ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, ప్లాట్ నెంబర్సే అలాట్ చేసావు. కానీ ఆ ప్లాట్లలోకి ఎవరిని కూడా అక్కడ సౌకర్యాలు కల్పించి ప్లాట్లు పంపించలేదు నీ 5 ఏళ్ల కాలంలో. ఇప్పుడేమంటావు? మళ్ళీ అధికారం ఇస్తే 1 సంవత్సర కాలంలోనే ప్రతి ఇంటికి కుళాయిలు ఇస్తానంట. ఎవడు నమ్ముతాడా నీ మాటలు? అసలు ఇంటి స్థలాన్ని నిర్దేశించి ఈ స్థలం నీది అని చెప్పి నువ్వు రైతుకి ఇవ్వని వాడివి, నువ్వు డెవలప్ చేసి ప్లాట్ని ఇవ్వని వాడివి నీ 5 ఏళ్ల కాలంలో. రేపు మళ్ళీ అధికారులు ఇస్తే 1 సంవత్సరంలో ఇంటికి కుళాయి కూడా ఇస్తానంటే ఎవడయ్యా నమ్మేది నీ మాటలో? ఎవడు నీ మాటలు నమ్మేది? నేను సంపద సృష్టిద్దాం అనుకున్నాను, కానీ 10 కోట్లతో కట్టినటువంటి ప్రజా దర్బారుని కూల్చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నావు. అసలు ఒక రేకుల షెడ్కి, రేకులతో నిర్మించారు, అదే కాంక్రీట్ స్లాబ్ కూడా కాదు, రేకుల షెడ్కి 10 కోట్ల రూపాయలు బిల్లు చేసుకున్నావంటే నువ్వు ఏ స్థాయి అవినీతి నువ్వు చేసావు అర్థమవుతుంది కదా చంద్రబాబు నాయుడు. నేను అడిగితే నువ్వే అన్నావు 10 కోట్లని.
10 కోట్ల రూపాయలు ఒక రేకుల షెడ్డుకు నువ్వు నిర్మించావా? ఖర్చు చేసావా? బిల్లు చేసుకుంటావా? అంటే తిన్నది చాలా. ఇంకా నీ ఇంటి పక్కనే ఇసుకని లాగిచ్చేస్తే నీ మీద నీ ప్రభుత్వానికి పెనాల్టీ చేసింది యొక్క పర్యావరణ శాఖ. ఎక్కడైనా సరే నీవు ప్రజల గురించి ఏదైనా సరే ఆలోచించినటువంటి పరిస్థితి ఉందా? దేశంలో ఐటీని నేనే తీసుకొచ్చానంటావు. నీ హయాంలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగుల సంఖ్య ఎంతయా? 27,000 మంది మాత్రమే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగుల సంఖ్య ఎంతకు చేరిందయా? 1,04,000కు చేరింది. ఏం మాట్లాడతావు చంద్రబాబు నాయుడు? ఇన్ఫోసిస్, రాన్స్టాండ్ లాంటి పేరెన్ని కలిగినటువంటి సంస్థలు విశాఖపట్నానికి వచ్చినాయా? నీవు నీ కులాన్ని, నీ కులం చేతిలో రాజధానిని పెట్టాలి, నీ కులాన్ని మాత్రమే అభివృద్ధి చెందించాలి, మిగతా రాష్ట్ర ప్రజలందరి యొక్క రక్తాన్ని, స్వేదాన్ని నీ కులంలో వాళ్ళని ధనవంతులను చేయటానికి నువ్వు దుర్మార్గపు అంచనా వేసి ఇక్కడ ఈ పల్లెల్లో కానీ రాజధాని గురించి కానీ ఆలోచించకుండా విశాఖపట్నంలో నువ్వు రాజధానిని కానీ పెట్టి ఉన్నడితే ఈ పరిశ్రమలను, ఐటీ పరిశ్రమలు ఇంకాస్త వచ్చాయి కాదా? ఐటీ పరిశ్రమలు వచ్చాయి కాదా? నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికన్నా ఐటీ ఆదాయం 4 రెట్లు పెరిగింది. ఇప్పుడు ఇది నేను చెప్పే లెక్కలు కాదు, ఆర్బీఐ చెప్పే లెక్కలు. ఎన్నాళ్ళు తప్పుడు ప్రచారం, ఎన్నాళ్ళు అబద్ధాలతోటి నువ్వు బతుకుతావు? జగన్ వచ్చినాక విద్యా వ్యవస్థను నాశనం చేశాడని నువ్వు జగన్ విద్యా వ్యవస్థను నాశనం చేసింది. నీవు 100% ఫలితాలు రావాలని ఓదరగొడతా ఉంటే, అదేవిధంగా 100% ఫలితాలు వస్తా ఉంటే, ఒక సంవత్సరం నీవే ప్రాక్టికల్ గా దాన్ని విషయాన్ని తెలుసుకోవడానికి టెస్ట్ పెట్టించావు. రాయలసీమలో ఒక ప్రాంతంలో, గోదావరి జిల్లాలో ఒక ప్రాంతంలో, అలాగే విశాఖ ప్రాంతంలో ఒక ప్రాంతంలో 3 కేంద్రాలను, పరీక్షా కేంద్రాలను ఎంచుకొని 3 చోట్ల కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించావు. ఎక్కడైతే నువ్వు సీసీ కెమెరాలు పెట్టావో ఆయా కేంద్రాల్లో కేవలం 50% మాత్రమే పాస్ అయ్యారు. మిగిలిన అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం 91% ఉత్తీర్ణత వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలా? నిజంగా విద్యా సంరక్షణ చేసేవాడు అయితే నువ్వేం చేయాలా? ఏం చేయాలా? ప్రక్షాళన చేయాలా? చేసావా? మీరేం చేస్తారు నాకు తెలియదు. నాకు ఎన్నికల నిధులు ఇచ్చేటటువంటి నారాయణ చైతన్య సంస్థలు బాగుండాలి, వాడు బాగుండాలంటే ఆ కళాశాలల్లో పిల్లలు గుంపులుగా చేరాలంటే 10th క్లాస్ అందరూ పాస్ అవ్వాలి. మీరేం చేస్తారు నాకు తెలియదు, పాస్ చేయండి అన్నావే కానీ నీకు నిర్ధారణ అయినటువంటి దానికి విద్యార్థుల ప్రమాణాలు పెంచడానికి, విద్యా ప్రమాణాలు పెంచడానికి ఏమన్నా ప్రయత్నం చేశావా నువ్వు? ఇంకా సిగ్గు లేకుండా రంగులు వేయటం కాదు. నేను కట్టించిన పాఠశాల, నువ్వు ఎక్కడ ఒక్క పాఠశాల కట్టించావు? నీ చరిత్రకి, నీ ముఖానికి ఒక్క పాఠశాల, ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ పాఠశాల కట్టించినటువంటి దాఖలాలు చూపించు. అరే పాఠశాలలు మీ హయాంలో కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ శిథిలావస్థకు చేరుకుంటే ఆ పాఠశాలను కూలగొట్టి నేలమట్టం చేసి 2 అంతస్తుల భవనాలుగా మార్చి ఆ పాఠశాలల్లో బ్లాక్ బోర్డుల స్థానంలో డిజిటల్ బోర్డులు తీసుకొచ్చి క్లాస్ రూమ్లో సీలింగ్ ఫ్యాన్లు పెట్టి కార్పొరేట్ విద్యా సంస్థల్లో కూడా లేనటువంటి స్థాయిలో డస్కుల్ని, పిల్లలకు సకల సౌకర్యాలను ROR వాటర్ ప్లాంట్ తో సహా ఏర్పాటు చేసి ఇన్ని చేస్తే రంగులు వేస్తే అభివృద్ధి అని చెప్పేసి సిగ్గు శరం లేకుండా మాట్లాడతా. ఒక్కటైనా నిజం చెప్పటం చేత కదా నీకు? నిజం అసలు మాట్లాడవా నువ్వు? ఇంకోటి ఏమంటావు? రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు వస్తున్నాయా తమ్ముళ్ళు అని అడుగుతారు. అంటే తాత్కాలికంగా రంజాన్ తోఫా,
క్రిస్మస్ కానుకలు కావాలా, లేకపోతే నువ్వు శాశ్వతంగా ఆడపిల్ల పుట్టిన వెంటనే 25,000 ఇస్తాను అన్న ఒక్కళ్ళు కూడా ఇవ్వకుండా 25,000 రూపాయలు ఆడపిల్లకి ఇస్తానన్న డబ్బులేమో ఎగ్గొడతావు. 200 250 రూపాయలు చేసేటటువంటి కాస్త బెల్లము కందిపప్పుతో ఒక ప్యాకెట్ ఇచ్చేసి రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక అని పేరు పెట్టి దాంతో తృప్తి పడమంటావు. ఎవడిది తాత్కాలిక పనులు, ఎవడి ఓట్ల బుద్ధులు, ఓట్ల రాజకీయాలు అర్థం కావట్లేదా? ప్రజల డెవలప్మెంట్ గురించి ఆలోచించేవాడు అమ్మఒడికి 15,000 ఇస్తున్నాడు. 15,000లో 1,000 రూపాయలు ముందు కట్ చేశారు, తర్వాత మరో 1,000 రూపాయలు కట్ చేసి ఈ రెండు కూడా ఎందుకు కట్ చేశారంటే అక్కడ ఒక వాచ్మెన్ బట్టి జీతం ఇవ్వటం కోసం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క టాయిలెట్స్ ని పరిశుభ్రం చేయటం కోసం, ఎంప్లాయీస్ ని పెట్టుకోవటం కోసం, ఖర్చు చేయటం కోసం 2,000 ఇస్తే 15,000 ఇస్తామన్నాడు, 13,000 ఇస్తున్నాడు అని విష ప్రచారం చేస్తారు. ఆ 2,000 ఏం చేస్తున్నారో ఇస్తున్నటువంటి విద్యార్థులకు తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. నీకు కూడా తెలిసి కూడా తెలియనట్టుగా నటిస్తావు. ఎందుకే ఈ దుర్మార్గపు వ్యాఖ్యలు ఎందుకు? విద్యా వ్యవస్థ ఈ రోజున ఎలా ఉంది? నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు? 35,000 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏది ఉన్నత చదువులకి, ఇంటర్మీడియట్ దాటిన తర్వాత చదువుకునే వాళ్ళకి. మిగతా డబ్బులన్నీ కూడా పేరెంటే భరించుకోవాలన్నావు. 1,07,000 ఫీజు ఉంటే నువ్వు ఇచ్చే 35,000 పోతే 72,000 రూపాయలని పేరెంట్ కట్టుకోవాలా? అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చేశాడు? ఆ విద్యా సంస్థల వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి 1,07,000 ఉండటానికి వీలేదు ఫీజు, మాక్సిమం 70,000 మాత్రమే చేసుకోవాలా, కొన్ని సంస్థలకు మాత్రం మీరు ఫీజు పెట్టుకోండి, మిగతా వాళ్ళకి యూనివర్సల్ గా ఉండాల్సిన ఫీజు 70,000. ఈ 70,000 రూపాయల మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని పేరెంట్స్ కి భారం లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థని డెవలప్ చేసినట్ట? నీవు పెండింగ్ లో పెట్టినటువంటి 8,123 కోట్ల రూపాయలని అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ నాశనం చేసినట్ట? మాట్లాడేదానికి అర్థం ఉండాలి. నువ్వు ఏ అబద్ధం చెప్పినా నమ్ముతారు అని అనుకుంటే నీ కర్మ అది, చంద్రబాబు నాయుడు. నమస్తే.